వెల్కమ్ టు హెచ్బిఎన్ న్యూస్. ములుగు జిల్లా మంగపేటలో రెవెన్యూ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో కబ్జా చేసి అక్రమంగా బహుళ అంతస్తులను నిర్మించుకొని ఉన్న స్థానిక రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని మన్యసీమ నాయకులు తెలిపారు. కొంతమంది అక్రమార్కులు బహుళ అంతస్తులు నిర్మించుకొని దొంగచాటున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 170 యాక్ట్ ఉన్నప్పుడు అసలు రిజిస్ట్రేషన్ ఎలా అవుతాయని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులు అక్రమార్కుల దగ్గర ముడుపులు తీసుకొని ప్రభుత్వ స్థలాలను కూడా దొంగచాటున రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, వీసా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న రెవెన్యూ అధికారులకు చర్యలు తీసుకోవాలని కోరారు. మంగపేట మండలంలో 2018 నాటికే రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం జరిగింది. అయినా కూడా అక్రమార్కుడు 2021న ఆ యొక్క ప్రభుత్వ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ యొక్క ప్రభుత్వ స్థలం నాది అంటున్నారు. 2020 నా అదే ప్రభుత్వ స్థలాన్ని ఎంఆర్ఓ రమాదేవి ప్రభుత్వ స్థలం అని కంచెవేయడం జరిగింది. ప్రభుత్వ స్థలం అని బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా రెవెన్యూ స్థలాలను అక్రమార్కులు చిన్న చిన్న రేకులు షెడ్లు వేసుకున్నా కూడా రెవెన్యూ సిబ్బంది చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మంగపేటలో రెవెన్యూ సిబ్బంది ఉన్నట్టా లేనట్టా, అసలు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వెంటనే అధికారులు కలగజేసుకొని కబ్జా భూముల్లో రక్షించకపోతే పెద్ద ఎత్తున రెవెన్యూ కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్బిఎన్ ఛానల్ తో మన్యసీమ మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు చెప్పారు. వారి వెంట మన్యసీమ నాయకులు ఆక తిరుమలరావు, తోలం సుధాకర్ రెడ్డి, రవి, జబ్బ నరేష్, ఈసాల భాగ్యరాజ్, దొడ్డ విష్ణుమూర్తి ఉన్నారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని తహసీల్దార్ ఆఫీస్ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతుంటే పలుసార్లు ఫిర్యాదు చేసినా కానీ రెవెన్యూ అధికారులు పట్టించుకునే దాఖలు. దీనిపై చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా షెడ్యూల్ ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ గిరిజన చట్టాలు 170 దేశ చట్టాలకు విరుద్ధంగా ఇక్కడ ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కమర్షియల్ ప్లాట్లు చేసి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న గిరిజన నేతలపై పలుసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు పట్టించుకునే దాఖలు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి దీనిపై విచారణ చేసి ప్రభుత్వ భూమి ఎక్కడున్నా కానీ దానికి ఒక బాండ్ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రభుత్వ భూమిని కాపాడాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతమైనటువంటి మంగపేట మండలంలోని పలు గ్రామాలలో మొత్తం కూడా రెవెన్యూ భూమి కబ్జాకు గురై కావడం జరిగింది. అవన్నిటిని కూడా కాపాడి ఒక బాండ్ ఏర్పాటు చేసి దాన్ని కాపాడాలని మన్యసీమ పరిరక్షణ సమితి మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు డిమాండ్ చేస్తాం. 2018 మంగపేట మండలంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు ఆపేయడం జరిగింది. అయినా కూడా అక్రమార్కులు 2021 ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది, లక్షలలో లంచాలు ఇచ్చి. వాటి మీద మీరు ఏమంటారు? రిజిస్ట్రేషన్ అనేది షెడ్యూల్ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ అనేది గిరిజన నేతలు వర్తించదు. అయినప్పటికీ కొందరు అక్రమార్కులు పైసలు పెట్టి పైసలు అండతో రాజకీయ అండతోటి రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. అది కూడా 2018 వరకే చేయడం జరిగింది. తర్వాత కూడా కొందరు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయిందంటూ అక్రమంగా బిల్డింగులు కడతాను. ఇవన్నిటిపై కూడా షెడ్యూల్ ప్రాంతం అయినప్పటికీ గిరిజన చట్టాలు, ఎల్టీఆర్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎన్నిసార్లు నోటీసులు పంపినా కానీ వాటిని పట్టించుకునే దాఖలు. మేము ఏమంటామంటే ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతం, 5వ షెడ్యూల్ ప్రాంతంలో భారత రాజ్యాంగం ఆదివాసులు కల్పించిన హక్కుల చట్టాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అయినా, ఫారెస్ట్ భూమి, ఏ భూమి అయినా కానీ ఇది ఆదివాసులకు చెందాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా అన్యాక్రాంతమై కబ్జాకు గురవుతా అంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తారనేది మా ఆవేదన. ఎంత చెప్పినా కానీ చెప్పినప్పుడే వెళ్ళి ఆపడం జరుగుతుంది. దీనిపై జిల్లా అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇకనైనా వీటిపై చర్యలు తీసుకోకపోతే ఈ పెద్ద ఎత్తున కూడా మండల ఆఫీస్ ముట్టడి చేస్తాం, రేపు కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తాం. ప్రజా ఉద్యమం మరింత ఉధృతం చేయడానికి మేము మన్యసీమ సంఘం తరఫున చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మంగపేట ఎంఆర్ ఆఫీస్ చుట్టుపక్కల రెవెన్యూ స్థలాలను కబ్జాలు చేసుకొని అక్రమార్కులు బహుళ అంతస్తులు కడుతున్నా కూడా పట్టించుకొని అధికారులని మన్యసీమ డోల్తెప్ప మండల అధ్యక్షుడు తాటి నాగరాజు డిమాండ్ చేస్తున్నారు. 2018 నాటికే మంగపేట మండలంలో రిజిస్ట్రేషన్లు ఆపడం జరిగింది. అయినా కూడా అక్రమార్కులు 2021 దొంగ రిజిస్ట్రేషన్ చేపించుకొని మాయ భూములు అంటున్నారు అని తాటి నాగరాజు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుపక్కల భూములను ఎవరెవరు ఆక్రమించుకొని బహుళ అంతస్తులు కట్టారో వారిని వెంటనే కూల్చివేసి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ గారికి వేడుకుంటున్న మన్యసీమ డోల్ దెబ్బ తాటి నాగరాజు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రవితేతో ఎండి హబీబ్ ఖాన్, హెచ్బిఎన్.